ఇప్పుడు జనరల్గా మనకేదైనా సమస్య వస్తే మనం ఏం చేస్తామంటే మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లము ఎవరి వల్లనో ఎవరి వల్ల జరిగిందో ఎవరితో జరిగిందో వాళ్ళతో తప్ప మనం అందరితో పంచుకుంటాం. మన సమస్యలు మన దరిద్రాలు ఎవరితో చెప్పాలో, ఎవరితో చెప్తే పరిష్కారం అవుతుందో, ఎవరితో చెప్తే మనకు ఒక క్లారిటీ వస్తుందో వాళ్ళతో తప్ప అందరితో మనం పంచుకుంటాం. అదేంటి అట్లా మాట్లాడుతున్నావు అంటే, మాకు సమస్య వచ్చింది, ప్రాబ్లం మా ఇద్దరి మధ్య వచ్చింది కాబట్టి కొంచెం మొహమాటాలు ఇలాంటి అడ్డం వస్తాయి కదా, వెంటనే ఎట్లా ఇంతకు ముందులాగా మాట్లాడగలుగుతాం అని అనొచ్చు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీరు ట్రావెల్ అయినరు, కొన్ని సంవత్సరాలుగా తిరిగినరు, కొన్ని సంవత్సరాలుగా అన్ని విషయాలు మాట్లాడుకున్నారు, ఒకళ్ళొకళ్ళ దరిద్రాలన్నీ మాట్లాడుకున్నారు. మీ మధ్య అంటే అంత చనువున్న మీ మధ్యనే ఏదో ఒక సమస్య వచ్చి మీకు స్పేస్ అయినప్పుడు 4 మాటలు మాట్లాడిన కొత్త వ్యక్తుల దగ్గర మీ యొక్క సమస్యలు ఎట్లా చెప్పుకుంటారు? సరే, నువ్వు అన్ని సమస్యలు చెప్పుకున్నావు, మార్కెట్లో అన్ని బాధలన్నీ కక్కేసినావు, నీకు ఇది అది అని. మరేమన్నా నీ యొక్క సమస్యకి పరిష్కారం దొరికిందా? సరే, ఎవరైనా నీకు సమస్యకి పరిష్కారం చెప్తున్నారా? అది కూడా వదిలే. ఎవరైనా నీ గురించి అయ్యో పాపం మరి పలానా వ్యక్తికి సమస్య వచ్చింది, మరి ఏదన్నా సపోర్ట్ చేద్దాం అని నిలబడ్డారా? నిలబడలేరు, సమస్యకి పరిష్కారం దొరకలేదు, అండ్ ఇంకోటి నీ గురించి ఎవరు ఆలోచించలేదు. సో నువ్వు చెప్పడం వల్ల లాభమే లేదు. జనరల్గా చాలా మందిలో కొంతమంది చేసే సమస్య ఇదే ఉంటుంది. ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో ఏది కూడా మనము మాట్లాడుకుంటే అయిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరైనా వచ్చిందనుకో, అరే నువ్వు ఎట్లా ఉన్నావురా అనగానే వీళ్ళు మొత్తం చెప్పేస్తారు. ఇక నా దరిద్రాలన్నీ చెప్పేస్తారు. నాకు ఇట్లా ఇట్లా అప్పు ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా పక్కింటోడు లేచిపోయిండు, ఎదుంటోడు నాశనమైండు, లేకుంటే ఆడెళ్ళిపోయిండు, ఈడెళ్ళిపోయిండు, ఓ మొత్తం చెప్పేస్తారు ఆయనకి. ఇక నీకున్న యొక్క అనవసరపు విషయాలన్నీ చెప్పేస్తారు. సో నేనేమంటున్నా అంటే, కొన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టాలు పడ్డావు అంటే నీ బాధలు ఒక రేంజ్లో చూసినావు అంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చూడని ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కొత్తగా ఏం చూడాలనుకోవట్లేవు. కొన్ని పరిస్థితిలో నీకే సొల్యూషన్ దొరకట్లేదు, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా. అలాంటిది వేరోడు ఎవడో నువ్వు చెప్పినంత మాత్రం వాళ్ళ నుంచి సొల్యూషన్ కావచ్చు, పరిష్కారం ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఇంకా ఎట్లయితే తెలుసా, నీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అరే వీడి పని అయిపోయిందిరా, పక్క వేరే దగ్గర వీడి పని అయిపోయింది, మనం ఏదో అనుకున్నాం వీళ్ళని చూసి, వీళ్ళని చూసి అరే ఏం లేదురా అంతా డమ్మీ అని మాట్లాడుకుంటారు. అంటే నీ సమస్యలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచక నువ్వే మార్కెట్లో పెట్టి పబ్లిసిటీ చేసి ఆ చిన్న సమస్య కావచ్చు పెద్దగా చేసుకోవడానికి కారణం ఎవరంటే అది నువ్వే. చాలామంది అంటారు చెప్పుకుంటే బాధ, గుండెల్లో బరువు తగ్గుతుంది, కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అని. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇప్పుడు దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్ దగ్గరికి వెళ్తావు. ఏదైనా అవసరమైన వస్తువు కావాలంటే పలానా చోటుకి వెళ్ళి తెచ్చుకుంటావు. అంతే, నీ లైఫ్లో ఏదైనా సమస్య వస్తే, ఎవరితోనన్నా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసేసుకో. ఎందుకు అంటున్నా అంటే, ఒకరినొకరు మాట్లాడుకుంటే ఆర్గ్యూ పెరగచ్చు. ఒకవేళ మనిషి మీద మనకి రిలేషన్ కావాలి, వాళ్ళతో కలిసి ఉండాలి అనుకో, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. లేదంటే ఆర్గ్యూ పెద్దగా అయ్యి స్పేస్ అయినా వచ్చేస్తుంది, ఏదో ఒకటి అక్కడ జరిగిపోతుంది. సో అదంతా వదిలేసి ఏదో నువ్వు నీ బాధని వట్టిగా అందరితో చెప్పుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం అయితే దొరకదు. సో నీకు నువ్వే ఫైట్ చేయి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎవరితోనన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళతోటి షేర్ చేసుకో. చూడు, జనరల్గా ఆలోచించు. ఇక్కడ నీ గురించి ఆలోచించడానికి ఇక్కడ ఎవరికి కూడా టైం లేదు. సో నీ కష్టాలు, నీ సమస్యలు, నీకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, ఇక్కడ నీకు స్పెషల్గా ఆలోచించడానికి, నిన్ను పడితే లేపడానికి, లేదంటే నీ మంచి ఫ్యూచర్ డెవలప్ చేయడానికి ఇక్కడ ఎవరికి కూడా తీరిక లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. ఒకవేళ పడిపోతే నవ్వడానికి చాలామంది వస్తారు. నువ్వు పడిపోయి కొట్టుకున్నా కూడా
వెనకుండి అరే మంచిగా అయిందిరా, నేను చెప్తే వినలేదురా అని ప్లేట్ తిప్పి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేనేమంటున్నా అంటే నీ కష్టం, నీ సమస్యలు, నీ దరిద్రాలు మొత్తం నీకు నువ్వే సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఎవరికి అంత టైం లేదు. అట్లానే చిన్న చిన్న సమస్యలు కూడా ఏం పెద్దగా ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకో, జిందగీలో నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఏడవలేదు, ఎన్నిసార్లు నవ్వలేదు, ఎన్నిసార్లు కష్టాలు పడలేదు, ఎన్నిసార్లు ఆ కష్టాలకి ఫలితం దొరకలేదు. సో ఇప్పుడు వచ్చే నీ ప్రతి కష్టం కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. కాస్త వెయిట్ చేయి, కొంచెం ఓపికతో వెయిట్ చేయి. నీకు వచ్చిన కష్టము నీ చుట్టూ దగ్గర సొల్యూషన్ లేదు, నీ దగ్గరే ఉంటుంది. కాస్త సమయం వెయిట్ చేసి ఆ పరిష్కారం కూడా దొరుకుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయి.